ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొణిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొణిజేటి మాల్యాద్రి గారు. మరి ఆయన దాతలు ఉన్నా లేకపోయినా ఈ చారిటబుల్ ట్రస్ట్లో అన్నదానం ఆగకూడదు, అన్నప్రసాదం ఆగకూడదనే ఉద్దేశంతో దాతలు ఉన్నా లేకపోయినా ఆయన నిరంతరం ఈ అన్నప్రసాదం కొనసాగిస్తున్నారు. మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా మరి ఆయన చేసే వ్యాపార అభివృద్ధి ఉండాలని, అదేవిధంగా ఆయన చేస్తున్న ప్రయాణాల్లోనూ వారు చేస్తున్న వ్యాపారంలోనూ, అదేవిధంగా ఏ కార్యక్రమాలు అయితే తలపెడుతున్నారో ఆ కార్యక్రమాలన్నింటిలో దిగ్విజయంగా నడవాలని, ఆ పరమేశ్వరుడు ఆయనకు తోడుగా ఉండాలని, అదేవిధంగా మరి ఆయనకి వ్యాపార భాగస్వాములుగా ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వారి కుటుంబాలన్నీ బాగుండాలని, అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నటువంటి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరి కుటుంబాలన్నీ ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని, ఈ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈ అన్నప్రసాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా దాతలు ముందుకు వస్తే పల్లెటూరుల నుంచి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారో, ఫోన్లు చేస్తున్నారో, మా ఊర్లో ఎంతమంది ఉన్నారు, మా ఊర్లో ఎంతమంది ఉన్నారు భోజనం లేనటువంటి వాళ్ళు, మరి వాళ్ళకు కూడా ఒక 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు పంపించండి అని అడుగుతున్నారు. మరి వాళ్ళకు కూడా పంపించాలంటే మనకేం కావాలి? ధన సహాయం కావాలి, ఆ డోనర్ కావాలి. ఆ ధన సహాయం ఉంటే ఇంకా అనేకమైన ఊర్లు మేము పంపించే కార్యక్రమం ఏర్పాటులో ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా దాతలను చూస్తారని, మీరు కూడా భోజనం చేసి వెళ్ళి 10 మందికి చెప్తే, అలాగా మరి దాతలు ఎవరన్నా ఉంటే ఇక్కడ పుట్టినరోజులు కానీ, మీ పుట్టినరోజులు కానీ, ఏమన్నా పెద్దల జ్ఞాపకార్థం కానీ, ఏమన్నా గృహప్రవేశాల రోజులు కానీ, ఏదైనా మంచి రోజు ఉన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడ ఆ రోజునే మాకు ఇక్కడ మనందరికీ భోజనాలు ఏర్పాటు చేయొచ్చు అన్న విషయం మీరు అందరికీ చెప్పండి. మరి చెప్తే దాన్ని బట్టి చాలా దాతలు వస్తే మనం ఇంకా 10 మంది ఇంకొక 5-6 ఊర్లకి మనం పంపించే ఏర్పాటు చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మరి ఆ టైము 12:30 కావస్తుంది. మీరు కొంతమంది బాగానే వస్తున్నారు, కొంతమంది లేట్గా వస్తున్నారు. మరి అందరూ 12:30 కల్లా ఇక్కడికి వచ్చేసేలాగా మీరు వస్తే మాకు కూడా కొంచెం టైం కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు కొంతమంది బాగానే వచ్చేస్తున్నారు టైంకి, కొంతమంది రావట్లేదు. మరి అది కూడా గమనించుకొని కొంచెం ఏం కాదు, ఒక్క పావు గంట ముందు వస్తే మాకు కొంచెం టైం సేవ్ అవుతుందని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా మరి వండిన పదార్థాలు ఏమన్నా కొంచెం ఉప్పు తక్కువైనా పప్పు తక్కువైనా మాకు తెలియపరచండి. ఏమన్నా బాగోలేకపోయినా మాకు తెలియపరచండి. అది మేము ఎలా మార్చుకోవాలో ఏం చేయాలో మేము మార్చుకుంటాం. ఏమన్నా అన్నీ బాగుంటే బయటికి వెళ్ళి అందరికీ చెప్తూ ఉండండి, పలానా చోట అన్నదానం జరుగుతుంది, ఇలా పలానా చెత్తారువుల అన్నదానం జరుగుతుంది, మీరు ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు చెప్తున్నారు ఈయన అని అనుకోకుండా మీరు ప్రతిదీ గమనించుకుని మనసులో పెట్టుకుని మాకు సహకరిస్తారని మేము కోరుచున్నాం. అదేవిధంగా మరి ఎవరైతే ప్రతి నెల ఒక రోజు మనకి అన్నదానానికి వితరణ చేస్తున్నారో వారి కుటుంబాలు కూడా బాగుండాలని, అదేవిధంగా మరి వారి ప్రమోషన్లోనూ వారి ఉద్యోగాల్లోనూ ఆ పిల్లల చదువుల్లోనూ అన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలి, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి వారి కుటుంబాలకి. అదేవిధంగా ఈ ఆడియో కానీ వీడియో కానీ వింటున్న వాళ్ళు కూడా మరి స్పందించి ఈ చారిటబుల్ ట్రస్ట్లో జరిగే సేవా కార్యక్రమాలన్నింటిలోనూ కొంచెం పాలు పంచుకుంటారని, ప్రతి నెల ఎవరో ఒక రోజు ఎంతో కొంత జమ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న వారందరికీ, మరి దాతలకు కానీ, కొణిజేటి మాల్యాద్రయ్య గారికి కానీ, మరి వారందరికీ దిగ్విజయంగా నడిపిస్తున్న వారందరికీ పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏ కార్యక్రమాలు జరుపుకున్నారో వారందరికీ మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం భోంచేసే ముందర మరి ప్రతిరోజు చెప్పుకున్నట్టే కాశీ అన్నపూర్ణ మాతనే, వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకొని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో 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 అన్నదాతలో. ఓకే, వడ్డించండి.